5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి పిల్లల పక్కల ఇక్కడ దాంకొని దుప్పట్లో దాంకొని ఊళ్ళో వదిలిపెట్టి మెడ్రాస్ హైదరాబాద్ పారిపోతే మేము కాపులో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ కోసం మేము ఫైట్ చేసి ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవచ్చు కులం మీది, రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవచ్చు పార్టీ మీది. నీకు ఛాలెంజ్ రా నా కొడక, ఏ కమ్మాడు ఏ ఊరు వదిలేసి పారిపోయాడో నాకు ఒకసారి చెప్పరా. ఏ కమ్మాడు ఏ ఊరు వదిలేసి ఏ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏ కమ్మాడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి కమ్మాడు ఎవడు ఊరు వదిలి పారిపోయాడు? కమ్మాళ్ళందరూ ఊర్లో వదిలి పారిపోయారు. ఏ ఊరురా? ఏ ఊరు గురించి చెప్తున్నా? ఏ ఊర్లో బ్రతుకుతున్నా నువ్వు? ఏ ఊరు వదిలి పారిపోయారా కమ్మాళ్ళు? నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఊరు కమ్మాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి పారిపోయారు? ఈ లత్తుకోరు మాటలు ఎవ్వడ పడితే వాడొచ్చి మాట్లాడతామే. కమ్మాళ్ళు సాఫ్ట్ టార్గెట్ మనకి. కమ్మాళ్ళు మనకు సాఫ్ట్ టార్గెట్. ఎవడు మాట్లాడ్డటు వైపు నుంచి ఎవడన్నా మాట్లాడితే మళ్ళీ అరే ఏంటి కాస్ట్ ఫీలింగ్ ఉందేమో, వీడు మాట్లాడేవాడికి కాస్ట్ ఫీలింగ్ గురించి ఎవడు మాట్లాడు. రావణ్ చౌదరి అని పెట్టుకుంటే రావణ్ గాడి కాస్ట్ ఫీలింగ్ ఉంది. అదే రావణ్ రెడ్డి అంటే ఉండదు. ఏంటి మీ కాస్ట్ ఫీలింగ్? రావణ్ నాయుడు అని ఉంటే కాస్ట్ ఫీలింగ్ ఉండదు. మాట్లాడరు, ఎందుకు సాఫ్ట్ టార్గెట్. అందుకే ఎవడు మాట్లాడు కాబట్టి ఇలాంటి దేనికి ఆకి ఎక్కి తేడా తెలియని ఎదవలో పొండాకో నా కొడుకు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఊర్లో వదిలి పారిపోయారు కమ్మలు. ఏ ఊరు వదిలి పారిపోయారా? ఏ ఊరు వదిలి పారిపోయారా? నేను అడుగుతున్నా వాడిని, ఏ ఊరు వదిలి పారిపోయారో చెప్పు నువ్వు నాకు సమాధానం. ఊర్లో వదిలి పారిపోయారు. ఆ ఊరు వదిలి పారిపోతే ఏం చేసావు? కోర్టుగాడు ఈడు వచ్చి ఏదో చేశాడంట. దాక్కుంటే ఈడొచ్చి కాపాడావేంటారు నువ్వు? కమ్మాళ్ళు దుప్పట్లో దాక్కుంటే నువ్వు వచ్చి కాపాడుతున్నావా? వచ్చాడు పెద్ద పోటుగాడు. గతం మర్చిపోయారా? నేను దొంగలా రాలేదు, ధరలో వచ్చా. ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం? ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు. మనతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించవచ్చు. మళ్ళీ కయ్యానికి కాలు తుప్పకు